ఇది మనిషి అంతరంగానికి వాల్మీకి వేసిన అనంత బ్రహ్మాండమైన చిక్కుముడి. రామాయణ పరమార్థం తెలియని, తెలుసుకోలేని ప్రతి ఒక్క అజ్ఞాని లేవనెత్తే మొదటి ప్రశ్న ఇది. రాముణ్ణి దేవుడిలా, రామాయణాన్ని పుస్తకంలా చూసినన్ని రోజులు ఈ చిక్కుముడిని మనిషి విప్పలేడు. సీత స్వయంవరంలో అందరూ అనుకున్నట్టు రాముడు శివధనస్సు విరచలేదు, అది విరిగింది. తీగని లాగి ధనుస్సుని కట్టడం వరకే రాముడు అనుకున్నాడు. ఆ సమయంలో ఒక్క క్షణం సీత గురించి ఆలోచిస్తూ, తన కనురెప్పలు చూస్తూ ఆ ఏమరిపాటులో బలం ఎక్కువై అదుపు తక్కువై ధనస్సు విరిగింది. రాముడు సీతని గెలిచాడు అని అందరూ ఆనందంగా ఉంటే, రాముడు మాత్రం మళ్లీ ఇంద్రియాల చేతిలో ఓడిపోకూడదని నిర్ణయం తీసుకుంటాడు. దాన్నే ఒక సూత్రంగా మలుచుకుంటాడు. అదే ధర్మం కోసం కోరికలను వదిలేయడం. ఆ సూత్రమే రామాయణానికి పునాది, రాముడి వ్యక్తిత్వానికి ఆయువు పట్టు. బంధాలని త్వజించి బాధ్యతలని పూర్తి చేయడమే మనిషి కర్తవ్యం. రామాయణంలో రాముడు ఇదే చేశాడు. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు. సీత మీద తన ప్రేమని ప్రపంచానికి చెప్పాల్సిన, నిరూపించాల్సిన అవసరం రాముడికి లేదు. చరిత్రలో భార్య కోసం యుద్ధం చేసిన ఏకైక వ్యక్తి రాముడు. వయసులో ఉండి కూడా 13 సంవత్సరాలు ప్రతి రాత్రి తనకి సీతకి మధ్యలో కోదండం పెట్టి పడుకున్న వ్యక్తి రాముడు. శత్రువులని కూడా చంపిన తరువాత తన చేతులతో గౌరవంగా దహన సంస్కారాలు చేసి ఆత్మకు శాంతి కోరుకునే యోధుడు రాముడు. అడుక్కునేవాడికి రూపాయి వేయడానికే 1000 సార్లు ఆలోచించే వేదాంతులం మనం. అలాంటిది మాట కోసం రాజ్యాన్ని, స్నేహం కోసం నియమాన్ని, ప్రజల కోసం భార్యని త్యజించిన వాడు రాముడు. ఇదే వాల్మీకి సమాజం నుండి కోరుకున్నది. ఇందుకే రామాయణంలో రాముణ్ణి తాను ఎక్కడా దేవుడు అని చెప్పలేదు, మనలాగే మనిషిలాగే చూపించాడు. బంగారు లేడిలా రాముణ్ణి మోసం చేశాడు. సీతను ఎత్తికెళ్లి రాముణ్ణి ఏడిపించాడు. కుటుంబం నుండి దూరం చేశాడు. వర్షంలో తడిపించాడు. కానీ అక్కడే ఆ ప్రయాణంలోనే సీత కోసం ఇద్దరితో మొదలై వేటని ఒక అఖండ సేనగా, ప్రాణాలిచ్చే బంటులతో దిగ్విజయంగా రాముణ్ణి శ్రీరాముడిగా మలిచాడు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.